సికింద్రాబాద్లో ఆదివారం జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మోడీ మూడవసారి ప్రధాని అయ్యాక తెలంగాణకు వస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా 9,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. గతంలో తెలంగాణ అభివృద్ధికి 13 లక్షల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. దేశం కోసం మోడీ కోసం మనం నినాదమే లక్ష్యంగా ముందుకు వెళదామని సూచించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు మోడీ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు బాసంగారి వెంకట్, సంతు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమా నాయకురాలు కుమార్, కెమ్మసారం సంతోష్, ఏర్వ గణేష్ పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్కు సాయంత్రం 4 గంటలకు రాబోతా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రత్యేకంగా మోడీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు మొదటిసారి రావడం జరుగుతుంది. మొదటిసారి రావడమే కాదు, ప్రతిపక్షాలకు ఇలాంటి విమర్శలకు తావు లేకుండా 9,000 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులకు రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతూ తెలంగాణకు దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే ఇవ్వడం జరిగింది. నేడు 9,000 కోట్ల రూపాయలను రేపు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సభ జరిగేదానికంటే ముందే ఆ ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. కావున భారతీయ జనతా పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మోడీ గారి బహిరంగ సభకు తరలివచ్చి దేశం కోసం మోడీ కోసం మనం అనే నినాదంతో పెద్ద ఎత్తున సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్కు తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం.